ఇప్పుడు ఏమి చేయలేని పరిస్థితి ఉన్నప్పుడు డైవర్షను ఈనాడు, ఆంధ్రజ్యోతి ఇట్లాంటి తెలుగు పత్రికలు అట్లాగే ఛానల్ ఉన్నాయి కదా, వాటిలో ఏదో మద్యం మద్యం అని ప్రచారం చేస్తే నడిచిపోతూ ఉంటుంది. మిగతా అన్ని జనం మర్చిపోవాలన్నమాట. అరే మాకు ఈ అవి ఇస్తా అన్నారు, తల్లికి వందనం ఇస్తా అన్నారు, అది మర్చిపోవాలి. అట్లాగే ఇంకా ఏంది ఆడబిడ్డ నిధి అని ఇస్తా ఉన్నారు, అది మర్చిపోవాలి. నిరుద్యోగ భృతి ఇస్తా ఉన్నారు, అది మర్చిపోవాలి. అవన్నీ మర్చిపోవాలంటే మర్చిపోవడం కోసం ఇవన్నీ మద్యం కేసు అని ఒక కథని సృష్టించడం. రైట్, ఇక మద్యం దాని మీదకి వెళదాం. మద్యం మాఫియాకు బంగారం ముడుపు అంటూ ఈనాడు వాళ్ళు ఒక వార్త రాశారు తిలక్ గారు. ఇది ఎట్లా అసలు ఈ బంగారం ముడుపు రసీదు కారులో దొరకడం ఏంటి? ఇట్లాంటి ఈ జంగారెడ్డిగూడెంలో కల్తీ మద్యం ఎప్పుడెప్పుడో 3 ఏళ్ల క్రితం జరిగిందని చెప్పి ఇప్పుడు విచారణ జరిపితే ఏమొస్తుంది? అసలు ఇవన్నీ నిజంగానే సాక్షిలో వచ్చిన హెడ్డింగ్ చూస్తే కరెక్ట్గా అప్రాప్రియేట్గా పెట్టారేమో అనిపిస్తుంది. ఇవన్నీ ప్రభుత్వం సాగు తెలివితేటల కిందనే చూసుకోవాలా? ఒక పక్కేమో సుప్రీంకోర్టు వారు పక్కా సహనిందితుడు ఇచ్చే వాంగ్మూలం చల్లదు అని చెప్తా ఉంటే వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు రాయేసుకోవడం, సంతకాలు పెట్టలేదని చెప్పి మళ్ళీ వాళ్ళే రాయటం అంట. సో ఈ మద్యం కేసులో ఏం జరుగుతోంది? ఎందుకు రోజు ఈనాడు, ఆంధ్రజ్యోతికి ఇదే పనిగా పెట్టుకుని మిగతా అన్ని పక్కన బారేసి, ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ అన్నీ పక్కన బారేసి, ఇప్పుడే చూసాం కదా రైతులకు సంబంధించి వాళ్ళకి గిట్టుబాటు ధర లేక టీడీపీ కార్యకర్త అయ్యో మేము మాకు సాగుకు వచ్చిందని చెప్తున్నటువంటి పరిస్థితి, అవన్నీ పక్క దోసేసి ఇట్లాంటి పరిస్థితిని ఈ మద్యం కేసు అనే పేరు మీద ఎందుకు ఈ డ్రామా అంతా నడుపుతున్నారు తిలక్ గారు? ఈ ఓవరాల్గా వీళ్ళు అసలు సాక్ష్యాలు పుట్టించడానికి ఎందుకు ఇన్ని కష్టాలు పడుతున్నారు? ఇప్పుడు కారులో రసీదు దొరికింది అన్నారు. అది రసీదు బంగారం ఎవరి కోసం కొన్నారు? వాళ్ళ పేరు ఉంటుందా? వాళ్ళ కోసం కొన్నారు, వాళ్ళకి ఇవ్వటం కోసమనే రసీదులు ఉంటుందా? కొంచెం బ్రెయిన్ ఉండాలి కదా. అక్కడ ఐపీఎస్ చదివారు. ఈ కేసు అసలు మద్యం కేసు అనేది ఎందుకు హైలైట్ చేశారంటే, సరే ఎంక్వైరీ బిగిన్ చేశారే జరుగుతున్నాను, ఎందుకు హైలైట్ చేశారంటే రూపాయికి ఎకరం అనేది బాగా అలరైపోయారు అప్రదేశ పత్రిక దేశవ్యాప్తంగా. దాన్ని పక్కదారి పట్టించడం కోసం దీన్ని తీసుకొచ్చారు. ఇప్పుడు నేను ఏమంటాను, జంగారెడ్డిగూడెం గురించి ఎంక్వైరీ చేస్తున్నారు. పాత మద్యం కుంభకోణం విచారణ ఏమైంది? ఆ దర్యాప్తు ఏమైంది? ఇప్పుడు దీన్ని ఎంక్వైరీ చేస్తున్నారు. కోవిడ్ టైంలో విజయవాడలో ఒక హోటల్లో 14 మంది చనిపోయారు. ఆ కేసు ఎందుకు ఎంక్వైరీ చేయరు? రాజమండ్రి పుష్కరాలు 29 మంది చచ్చిపోయారు. ఆ కేసు ఎందుకు ఎంక్వైరీ చేయరు? బాలకృష్ణ గారి ఇంట్లో కాల్పులు జరిగితే ఆ కేసు ఎంక్వైరీ చేయమని తెలంగాణ గవర్నమెంట్ ఎందుకు రిక్వెస్ట్ చేయరు? అంటే మీకు కావాల్సిన కేసులు సృష్టించి ఎంక్వైరీ పేరుతో నాటకం ఆడతారన్నమాట. ఇది కోర్టులు చెబుతున్నప్పుడు కూడా ఇందులో ఆధారాలు లేవు, సరిగా లేవు, మీ రిమాండ్ రిపోర్ట్లు సరిగా లేవు, మెకానికల్ గా రిమాండ్ రిపోర్ట్లు ఆమోదించి రిమాండ్ ఇవ్వద్దని చెప్పి హైకోర్టు కూడా ఆదేశాలు ఇస్తుంది కింద జడ్జీలకి. ఇన్ని జరుగుతున్నా కూడా ఏ మాత్రం కూడా సిగ్గుపడకుండా, వెరపు లేకుండా, అడ్డగోలుగా ఇది ఏదో రాచరిక వ్యవహారంలో నడుపుతున్నారు. ఇది వాళ్ళు చేస్తున్నది వాళ్ళు సంతోషించవచ్చు. రేపు పొద్దున ఇదే పద్ధతిలో చేస్తే వచ్చే గవర్నమెంట్ కూడా అసలు వీళ్ళు రాష్ట్రంలో ఉండగలుగుతారా? వాళ్ళ ఆలోచన కొంచెమైనా ఉండాలి కదా. అందువల్ల ఈ మద్యం వ్యవహారంలో ఇప్పుడు జరుగుతున్న ఈ ప్రభుత్వం వచ్చాక దాదాపు 80,000 బెల్ట్ షాపులు పెట్టారు. ప్రైవేటు షాపులు గవర్నమెంట్ షాపులు తీసేసి ప్రైవేట్ షాపులు పెట్టారు. ఇప్పుడు జరుగుతున్న కుంభకోణాల మీద ఎంక్వైరీ చేయించండి మీ నిజాయితీ ఉంటే. ఎక్కడ 24 గంటలు కూడా బెల్ట్ షాపులు ఆన్లో ఉంటున్నాయి. అందువల్ల ఈ జరుగుతున్న వాటి మీద పరిణామాల మీద ఎంక్వైరీ చేయకుండా మీరు ఎంక్వైరీ చేయించదలుచుకుంటే నిధుల దుర్వినియోగం, అవినీతి అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మంత్రిత్వ శాఖలో గిరిజన ప్రాంతాల్లో 10,000 కోట్లు ఖర్చు పెట్టి నీటి తొట్లు పెట్టారన్నారు. ఎంక్వైరీ చేయండి, ఎక్కడ పెట్టారో, ఎంతగా ఖర్చు అయిందో. ఫైనాన్స్ కమిషన్ నిధులు తప్ప పంచాయతీలకు ఏమైనా ఇస్తున్నారా? ఎందుకు ఇవ్వట్లేదు స్టేట్ గవర్నమెంట్? అందువల్ల అడ్డగోలు పరిపాలన. అసలు ఫైనాన్స్ డిపార్ట్మెంట్ లో ఏం జరుగుతుందనేది వాడు చేయగలిగింది ఏంటంటే, పంచాయతీలకు సంబంధించి పాత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు నీరు చెట్టు బిల్లులు, ఉపాధి హామీ బిల్లులు, వీటి మీద విజిలెన్స్ ఎంక్వైరీ ఉందని ఒక జీవో ఉంది, జగన్ ప్రభుత్వంలో ఇచ్చారు. విజిలెన్స్ ఎంక్వైరీ కంప్లీట్ కావాలి, ఆ రిపోర్ట్ బేస్ చేసుకుని బిల్లులు ఇవ్వాలని. దాన్ని పక్కనకు వదిలేశారు. వరుస పెట్టి 100 కోట్లు రిలీజ్ చేయటం, బిల్లులు ఇచ్చేయటం. ఈ కార్యక్రమం తప్ప వేరే కార్యక్రమం కనపట్లేదు. అందువల్ల మద్యం కేసు అనేది ఒక బూటకం. కేవలం జగన్ గారిని ఒక్కరోజైనా జైల్లో ఉంచాలి అనే పంతంతో చేస్తున్న వ్యవహారంలా కనిపిస్తుంది తప్ప
అందులో విషయం ఉందని కనపట్లేదు. ఇప్పుడు రామోజీరావు రోజు రాస్తున్నారు. ఇప్పుడు ఆయనకి చిత్తశుద్ధి ఉంటే ఆయన గ్రామాలు ఆక్రమించారని సిపిఎం వాళ్ళు ఈ మధ్య ధర్నాలు చేశారు అక్కడ రామోజీ ఫిలిం సిటీ దగ్గర. మరి దాని మీద ఎంక్వైరీ కోరచ్చు కదా రామోజీరావు. మార్గదర్శిలో మీరు ఎవరెవరికి మార్గదర్శి ఫైనాన్షియల్స్ లో డిపాజిటర్లకు డబ్బులు ఇచ్చామన్నారు 1000 మందికి. ఆ లిస్ట్ ఇవ్వమంటే ఇంతవరకు ఎవరు? సంవత్సరాలు గడిచిపోతున్నాయి. ఆ లిస్ట్ ఇవ్వచ్చు కదా మీకు నిజాయితీ ఉంటే, మీరంత చిత్తశుద్ధి ఉంటే, మీరంత నిజాయితీ పనులు ప్రపంచంలో లేరనుకుంటే. అందువల్ల అదే ఈనాడు మేనేజ్మెంట్ అనేది ఎలా తయారైందంటే అది కూడా తెలుగుదేశం పార్టీ అనుబంధ సంఘాలకు తయారైపోయింది. ఇది ఇట్లా కొనసాగిస్తే వాళ్ళు ఇప్పటికే అప్రదేశ్ పాలయ్యారు. ఇంకా కొనసాగిస్తే మరింత అప్రదేశ్ పాల్గొతారు తప్ప మరొకటి ఉండదు. అంటే నాకు డౌట్ వచ్చింది తిలక్ గారు, ఇప్పుడు కారులో రసీదు దొరికితే అది అఫీషియల్గానే ఉండాలి కదా, కొనుక్కుని ఉండొచ్చు కదా. అఫీషియల్గా లంచం డబ్బు అయితే ఆ డబ్బు తీసుకెళ్ళి క్యాష్కి ఎవరు రసీదులు ఇవ్వరు కదా. ఇదేంది నాకేం అర్థం కావట్లా, ఏందేందో రాసేస్తున్నారు. అది దానికి వీళ్ళకి ఏమి సంబంధం, ఏం కదా అసలు అర్థం పర్థం లేకుండా సాక్ష్యాలు సృష్టిస్తున్నారా ఏమిటి? పక్కాడెవడో వాడిని తీసుకురావటం, వాడితో ఏదో ఒకటి చెప్పించడం. అసలు ఇందాక సాయి చెప్తున్నాడు కదా, ఎవరిని తీసుకొస్తే వాళ్ళే కీలక నిందితులు, వాళ్ళే డబ్బులు తిన్నారని చెప్పటం, మళ్ళీ తర్వాత ఎక్కడో కొన్నారంటాం, మళ్ళీ ఇంకెక్కడికో వెళ్ళి అని చెప్పటం. అసలు ఒకదానికి పొంతం లేకుండా ఈ మద్యం కేసుని నడిపితే ఏమిటి ఇది? నిజంగానే వచ్చే ప్రభుత్వాలకి ఇది ఒక గొప్ప సంకేతం ఇచ్చినట్ల, ఎట్లా పడితే అట్లా ఎవరిని పడితే వాడిని అరెస్ట్ చేయొచ్చు అని. ఒకటండి, కారులో రసీదు అనేది మీరన్న పాయింట్ ఒకటి, ఏది అఫీషియల్ గానే అధికారికంగా కొన్నట్టు ఉంటుంది కాబట్టి అది బ్లాక్ మనీ కాదు. 2, ఇప్పుడు మీరు కొన్నారు కొమ్మినేని శ్రీనివాసరావు 1 కిలో బంగారం కొని జగన్ గారికి ఇచ్చాడంటే ఏమన్నా అర్థం ఉంటుంది అసలు? అది దాంట్లో రసీదులో ఉంటుంది అది కాదు. రసీదులు పెట్టి కారులో పెట్టి తిరుగుతారండి ఎవరన్నా, ఒకవేళ కొండే తీసవలు మారేస్తారు కానీ. ఇప్పుడు వాళ్ళు ఇష్టారాజ్యంగా చేస్తున్నారండి. ఇప్పుడు నేను ఇంకో మాట కూడా చెప్పవచ్చు. ఇప్పుడు ధనంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేశారు. ఆ ఆరోపణలో ఆధారం ఇప్పటివరకు కనిపించడం లేదు. వాళ్ళే రాష్ట్రం మళ్ళీ వాళ్ళు నోరెప్పలేదు, ఏం నిజం చెప్పట్లేదు. రెండు ఒకటి, వాళ్ళ మీద ఆరోపణలు తప్ప ఇప్పటివరకు ఆధారాలు లేవు. మరి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు దాడి చేసి ఆయన పిఐతో 2000 కోట్ల రూపాయలకు ఆధారాలు దొరికినాయని ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఢిల్లీలో ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఎవరు ప్రతిపక్ష ఆరోపణ కాదు ఇది. మరి ఆయనకి లుకౌట్ నోటీస్ ఇస్తే లుకౌట్ నోటీస్ క్యాన్సిల్ చేసి ఆయన సంవత్సరం తర్వాత అమెరికా పారిపోయి తిరిగి వస్తే ఆయనకి ఉద్యోగం తిరిగి ఎట్లా ఇచ్చారు? ఆయనకి ఎంక్వైరీ ఉండదు. ధనంజయ రెడ్డి గారి మీద కృష్ణమోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు ఆధారాలు లేకపోయినా జీతాలతో సహా మనమందరం గొప్ప గవర్నమెంట్ అనుకునే మోడీ గారి ప్రభుత్వం ఏ స్థాయిలో పనిచేసింది అనే దానికి కూడా ఇది ఒక ఉదాహరణ. అంటే ఆయన ఏ రకంగా మోడీ గారిని ఏ రకంగా మేనేజ్ చేయొచ్చు అనేది ఈ తెలుగుదేశం పార్టీ రుజువు చేసిందని అనుకోవాలి. ఇప్పుడు ఒకటండి, కృష్ణమోహన్ రెడ్డి గారి మీద ధనంజయ రెడ్డి గారి మీద చంద్రబాబు గారికి ఎంత కక్ష ఉంది అని చెప్పడానికి ఇది ఒకటే ఉదాహరణ. ఆయన పిఎస్ శ్రీనివాస్ గారి మీద ఎందుకు ఎంక్వైరీ కొనసాగించలేదు, ఎందుకు సస్పెన్షన్ తీశారు, సంవత్సరం జీతం ఎందుకు ఇచ్చారు, లుకౌట్ నోటీస్ ఎందుకు తీశారు, ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఎంక్వైరీ ఎందుకు కొనసాగట్లేదు, వీళ్ళ మీద ఇంత కక్ష ఎందుకు, అరెస్ట్ చేసి జైలు పంపాల్సిన అవసరం ఏంటి? మధ్యలో ఈ జంగారెడ్డి గూడెం గొడవ ఏంటి? ఎట్లా గుట్లా ఇప్పుడు అప్పుడున్న బ్రాండ్లే ఇప్పుడు కొనసాగుతున్నాయి కదా. అవి అప్పుడు కల్తీ మద్యం అని ఎందుకు చెబుతున్నారు? కొందరు సహజ మరణాలను కూడా తీసుకొని దీంట్లో ఎందుకు కలిపి దీనికి ఈ మద్యం కేసుకి లింక్ పెట్టాలన్నా వీళ్ళ తాపత్రయం? లోకల్ గా ఎవరినో లీడర్ని టార్గెట్ చేసి ఉంటారండి. అంతేనా? లేదు కాదు, నా అనుమానం ఇప్పుడు ఈ మెయిన్ మద్యం కేసు అసలు దీనివల్ల బోల్డ్ ఇదైపోయింది అదైపోయింది అని చెప్పడం కోసం ఒక డ్రామా సృష్టిస్తున్నారా అని నాకు ఒక అనుమానం. వాళ్ళు ఒకటి చేయొచ్చండి, తెలుగుదేశం 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మద్యం మరణాలు, 19 నుంచి 24 వరకు జగన్ గారి ప్రభుత్వంలో జరిగిన మద్యం మరణాల మీద రెండింటి మీద కలిపి ఎంక్వైరీ కమిషన్ చేస్తే అందంగా ఉంటుంది. ఎందుకు మొన్న ఈ మధ్య కూడా ఒక అతను ఎవరో పాపం మద్యం తాగి చచ్చిపోయాడంట. మరి అది ఏ మద్యం తాగాడో ఏం పాడో నేను పేపర్లో వార్త చూశాను. మరి వీటన్నింటినీ కూడా వేస్తే బాగానే ఉంటుంది మీరు చెప్పినట్లు. ఇప్పుడు ఇంకోటి సార్, ఆయన పుష్కరాల తొక్కిసలాట మీద ఎంక్వైరీ చేయడు. అంటే ఇక్కడ ఈ పాయింట్ విషయంలో మల్లా విష్ణు గారు ఏమనుకున్నా సరే వైసీపీ ప్రభుత్వం వైఫల్యం కూడా ఉన్నట్టుగా అసలు పట్టించుకోలేదు కదా వాళ్ళు. ఆ రోజున అసలు ఒక్క కానిస్టేబుల్ మీద 30 మంది 29 మంది చనిపోతే ఒక కానిస్టేబుల్ మీద కూడా చర్య తీసుకోలేని
ప్రభుత్వం కాదు. ఆ రోజు ఉంటే వీళ్ళు వచ్చిన తర్వాత కేసు కేసు ఏంటి, వాస్తవం ఏంటి, అసలు ఫుటేజ్ ఎందుకు మాయమైపోయింది? రోజా గారు అనేక సార్లు చెప్తూ వచ్చారు కదా, సీసీటీవీ ఫుటేజ్ ఎందుకు మాయమైపోయింది? అసలు ఎంక్వైరీ జోలికి వెళ్ళా. తిరుపతిలో 20 మంది ఎన్కౌంటర్ అయిపోతే వీళ్ళు అసలు పట్టించుకోలేదు. ఎందుకు ఎన్కౌంటర్ అయింది అనేది కూడా అడగల. ఇవాళ చూడండి, చిన్నది దొరికినా సరే వీళ్ళ మీద అడ్డగోలు కేసులు పెడుతున్నారు. మరి ఇప్పుడు లేదు, వాళ్ళది కక్ష అనుకోవాలా, వీళ్ళది కక్ష అనుకోవాలా? కాదు కేసరి గారు, వైసీపీ ప్రభుత్వం ఎంక్వైరీ అనేది రొటీన్ గా పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తుంది కాబట్టి వాళ్ళు వదిలేశారు. వాళ్ళ దృష్టి అంతా పథకాల అమలు మీద ఉంది, చంద్రబాబు దృష్టి అంతా కేసుల మీద ఉంది. కేసుల మీద బాగా చెప్పారు. రైట్.